హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిఎం కిసాన్ వస్తున్న వారికి రైతు సాయం 40 లక్షల మందికి రైతు భరోసా కట్. అదేందనేది వీడియోలు తెలుసుకుందాం. పిఎం కిసాన్ చూసి వాత సాగు సంక్షేమానికి భారీ కోత, పెట్టుబడి సాయం ముంచే దిశగా నిబంధనలు కత్తి నూరుకున్న సర్కారు. రాష్ట్రంలోని పెట్టుబడి సాయానికి అవే నిబంధనలు, మోదీ విధానాలు ఆదర్శంగా భావిస్తున్న రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సాక్షి చెప్పిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు దాదాపు 40 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఇప్పటికే రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ పథకం నిబంధనలను వర్తింపజేస్తామంటూ వరోపక్షంగానే సంకేతాలు ఇచ్చిందని రాజకీయ వ్యవసాయ రంగం వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసాకు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే అర్హులైన రైతుల సంఖ్యలో భారీగా కోత పడే ప్రమాదం ఉందని గతంలో బీఆర్ఎస్ సర్కారు ప్రతి సీజన్లోనూ సుమారు 70 లక్షల మంది రైతుకు కింద పెట్టుబడి సాయం అందించింది. కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకం కింద 30 లక్షల మందికి మాత్రమే పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది. రైతు బంధు అర్హులలో పోలిస్తే పిఎం కిసాన్ అర్హులు 40 లక్షల మంది తక్కువగా. కాంగ్రెస్ సర్కారు పిఎం కిసాన్ నిబంధనలను అమలు చేస్తే 40 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కోత పడడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శనివారం శాసనసభలో రైతు భరోసాపై ప్రభుత్వం చర్చ చేపట్టింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు నిబంధనల పంపిణీకి సంబంధించిన గత వివరాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ నిబంధనలు సభ ముందు ఉంచినట్లు ప్రకటించారు. పిఎం కిసాన్ నిబంధనలను అసెంబ్లీలో పెట్టుబడాల్సిన అవసరం లేదేంటి అని ఇది దేనికి సంకేతం? తెలంగాణ ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ మాదిరిగానే రైతు భరోసా కోతలు పెట్టేందుకు సిద్ధమైంది. అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందిస్తూ రైతు భరోసాతో పిఎం కిసాన్ నిబంధనలు ఆధారంగా కోతలు పెట్టరాదు అని ప్రశ్నించగా ప్రభుత్వం నుంచి స్పందన కురువైంది. ఒకవేళ ప్రభుత్వానికి కోతలు ఆలోచన లేకపోతే పిఎం కిసాన్ నిబంధనల జోలికి ఎందుకు వెళ్ళేందుకు? $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటికే రుణమాఫీని పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం కేవలం 25 లక్షల రుణమాఫీలకు మాత్రం చేసింది. మరి రైతు భరోసా గోవిందా? ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అర్హుల గుర్తింపు పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తే విధి వర్గాలకు చెందిన వారికి భారీ సంఖ్యలో కోత పడడం. పిఎం కిసాన్ నిబంధనలు ప్రతి ముఖ్యమైన కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అందుతుంది. ఈ లెక్కల మిగిలిన వారికి రైతు భరోసా గోవిందా. కుటుంబంలో ఏ ఒక్కరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, రిటైర్డ్ ఉద్యోగులు, లాయర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు, దాదాపు పన్ను చెల్లించే వారు ఉన్న ఆ కుటుంబం మొత్తాన్ని పిఎం కిసాన్ రాదు. దీంతో రైతు భరోసాలోను వీరందరికీ పెట్టుబడి సాయం ఖాయం చేస్తుందని చెప్పడం జరిగింది. ఆర్థిక భారం నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాలో కోతలు పెడుతుందని ఆరోపణలు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ఎకరానికి 10,000 ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా కింద 15,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం ఏటా 24,000 కోట్ల నిధులు అవసరం. ప్రస్తుతం స్థితిలో ఇతర భారం మోసే పద్ధతిలో లేదని ప్రభుత్వం వర్గాలు చెబుతున్నాయి. కోతలు పెట్టిన అర్హుల సంఖ్యను తగ్గిస్తే ఆర్థిక భారం పోతుందనే అభిప్రాయంతో ప్రభుత్వం చేపడుతున్న ప్రచారంలో జరుగుతుంది. ఈ విధంగా రైతు భరోసా వ్యవసాయాన్ని 10,000 కోట్లకు పరిమితం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం ఆలోచనపై తీవ్ర విమర్శలు వ్యక్తపడుతున్నాయి. ఆరుగాలం కష్టపడి ఆదేశాలు అన్నం పెట్టే రైతులకు సహాయం అందించడం ప్రభుత్వానికి భారమైందా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రైతు భరోసా కోతలు పెట్టుకునే ఆలోచన కన్నా మరో దౌర్జన్యంగా లేదని వ్యవసాయ నిపుణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి సన్మాన్ నిధి పిఎం కిసాన్ కింద వర్గాలకు చెందిన వారు కుటుంబంలో ఒకరు లేదా అంతకంటే తక్కువ మంది ఉన్నట్లయితే రైతు కుటుంబాల ఈ పథకానికి అనర్హులు. ఎందుకంటే కుటుంబ యూనిట్గా లబ్ధిదారులు గుర్తింపుతారు. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.